పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇవాళ జైలు నుంచి విడుదల కానున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్పై ప్రాసిక్యూషన్ అభ్యంతరాలు వ్యక్తం చేసినా వాటిని హైకోర్టు తిరస్కరించింది. కాకానికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అక్రమ కేసులో అరెస్ట్ అయి 85 రోజులుగా జైల్లోనే ఉన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆయన విడుదల అవుతున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాకానికి స్వాగతం పలకడానికి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. రైట్, ఇక కాకాని గోవర్ధన్ రెడ్డి విడుదలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, ఏ సమయం కల్లా బయటికి రావచ్చు? హరి, కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అక్రమ కేసులు బనాయించి దాదాపు 85 రోజులకు పైగా కూడా నెల్లూరు సెంట్రల్ జైల్లో నిర్బంధించినటువంటి తీరును చూసాం. అయితే అనూహ్యంగా 8 కేసులకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని కేసుల్లో బెయిల్ మంజూరైంది. చివరి కేసు అయినటువంటి 8వ కేసులో కూడా నిన్న ఏపీ హైకోర్టులో బెయిల్ రావడంతో కూడా ఆయన విడుదలకు అన్ని పూర్తిగా కూడా లైన్ క్లియర్ అయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రము 5 గంటల ప్రాంతంలోనే కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ బెయిల్ పైన ప్రాసిక్యూషన్ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా హైకోర్టు తోసిపుచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఆయన సాక్షులను ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ప్రాసిక్యూషన్ వాదించినప్పటికీ కూడా దాదాపు 36 మంది సాక్షుల్ని ఇప్పటికే కూడా పోలీసులు విచారించడం జరిగింది. వాళ్ళ ఆధారాలన్నీ కూడా రికార్డు కూడా చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏ విధమైనటువంటి ప్రభావితం చేసేటువంటి అవకాశాలు ఉండదు. ఇది కేవలము ఈ కేసులకు సంబంధించి అదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే, అదేవిధంగా మాజీ మంత్రి అయినటువంటి కాకానికి మధ్య జరుగుతున్నటువంటి ఒక రాజకీయ న్యాయపరమైనటువంటి పోరాటంగా చూసి అభివర్ణించింది కోర్టు. ఈ నేపథ్యంలో ఆయన సాక్షులను ఏ విధంగా ప్రభావితం చేసేటువంటి అవకాశాలు ఉండబోవు. ఆయన కేవలం విదేశాలకు మాత్రం వెళ్లకూడదు అనేటువంటి ఒక అంశాలతో పాటు మరికొన్ని కీలకమైనటువంటి షరతులతో ఆయనకి బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 80 రోజులకు పైగా కూడా ఆయన ఇటు రిమాండ్ ఖైదీగా నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలోనే కుటుంబ సభ్యులతో పాటు అదేవిధంగా కార్యకర్తలు అందరూ కూడా తీవ్రమైనటువంటి మనస్తాపానికి లోనైనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఆయన విడుదల కానున్నటువంటి సందర్భంలో పూర్తి స్థాయిలో ఇటు కుటుంబ సభ్యులతో పాటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం ఆయనకి ఘన స్వాగతం పలకడానికి కూడా కుటుంబ సభ్యులతో పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కార్యకర్తలు, సానుభూతి పరులు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. హరి, ఆల్రైట్, థాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.